తక్కువ సమయంలో ఎక్కువ లాభం ఆర్జించే తీగజాతి పంటల సాగుపై గ్రామీణ రైతులు ఆసక్తిని చూపుతున్నారు. వాణిజ్య పంటల సాగుతో ఖర్చులే తప్ప రైతుకు ఒరిగేది ఏదీ లేదని గుర్తించారు. అందుకే వికారాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల రైతులు కీరా పంట సాగును చేపట్టారు. తమతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా ఉపాధిని కల్పిస్తున్నారు. వాణిజ్య పంటల కన్నా కూరగాయల సాగు రైతులకు లాభాలు తెచ్చిపెడుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధిస్తూ రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. విత్తనం నాటిన 30 రోజులకు కాయలు కాయడం మొదలై 60 రోజులకే పంట చేతికొస్తోంది. అందుకే వికారాబాద్ జిల్లాలోని తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో మారుమూల గ్రామాల రైతులు కొందరు సాధారణ పంటలు కాకుండా తీగజాతి పంటలపై ఆసక్తిని చూపుతున్నారు. లాభాలను కూడా గడిస్తున్నారు. జిల్లాలోని దుశ్చర్ల, ముద్దాయిపేట, అచ్యుతాపూర్ గ్రామాల్లో రైతులు ఎక్కువ శాతం కీరా పంటను సాగు చేస్తున్నారు. కేవలం 60 రోజుల్లో పంట చేతికి వస్తూ ఉండటంతో వీటిని పండించేందుకే మక్కువను కనబరుస్తున్నారు రైతులు. వ్యవసాయం చేయాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన ఈ రోజుల్లో కొన్ని ప్రైవేటు కంపెనీలు ముందుకు వచ్చి ఇక్కడి రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. రైతులకు కీరా సాగు కోసం కంపెనీలే పెట్టుబడిని కూడా అందిస్తున్నాయి. దీంతో రైతులతో పాటు కూలీలు కూడా ఉపాధిని పొందుతున్నారు. 10 మంది రైతులకు సీడ్తో పాటు మందులను అందిస్తున్నారు కంపెనీ నిర్వాహకులు. కేజీకి 30 రూపాయలను చెల్లిస్తున్నారు. గత 6 సంవత్సరాలుగా ఇదే పంటలను సాగు చేస్తున్నారు ఇక్కడి రైతులు. కీరా పంట సాగు మొదలుపెట్టినప్పటి నుంచి దానికి సంబంధించిన విత్తనాలు, మందులు, ఎరువులు అన్ని ఖర్చులను రైతులతో ఒప్పందం చేసుకున్న కంపెనీ వారే భరిస్తున్నారు. చివరిలో పంట చేతికొచ్చిన తరువాత కూడా కంపెనీ వారే స్వయంగా రైతుల దగ్గరికే వచ్చి పంటను తీసుకుని వెళ్తున్నారు. పంటను తీసుకెళ్లిన కొద్ది రోజుల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో కంపెనీ వారే జమ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మంచి లాభాలను గడించగలుగుతున్నామని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కీరాలు వేసినాము, కష్టం చేసుకుంటే ఎకరా ఎన్ని ఎకరాలు వేసారు? ఎకరా వేసినాం. ఎకరా వేసారా? ఈ లాగుడికి ఇట్లా ఎవరు ఇస్తారు? అన్నీ ఇస్తారు, వాళ్ళు మందు ఇస్తారు, పొట్టడి మందు, వాడుగు మందు అన్నీ ఇస్తారు. కష్టం ఒకటి చేస్తాం. పైసలు ఎట్లా ఇస్తారు వాళ్ళు? చెక్ ఇస్తారా లేకపోతే పైసలు ఇస్తారు? చెక్ అకౌంట్లో ఇస్తారు. అకౌంట్లో ఇస్తారు, మేము పోయి తీసుకొస్తాం. కీరా ఓన్లీ ఒక 60 డేస్లో 2 నెలల్లో మాత్రమే చేయికొచ్చేస్తుంది. దానిపైన ఎక్కువ రైతులు ఇచ్చేసి కంపెనీ వాళ్ళు కూడా వచ్చేసి మాకు 10 మంది రైతులకు వాళ్ళే సీడ్ ఇచ్చేస్తారు, వాళ్ళే మందులు ఇచ్చేసి 10 మందులకు రవాణా ఖర్చులు మిగిలిపోయేటట్లు ఇక్కడనే మా దగ్గరనే అడ్డ ఏర్పాటు చేసి జోక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక కేజీకి వచ్చేసి 30 రూపాయలు ఇచ్చేస్తూ ఉన్నారు. మేము 6 సంవత్సరాల నుంచి ఇదే పంట పైన సాగు చేస్తున్నాము. ప్రతి ఒక్క రైతులు దీనిపైన లాభాలు బాగా వస్తున్నాయని చెప్పి మంచిగా చేసుకుంటున్నారు. కాబట్టి ఆ అకౌంట్లో కూడా మాకు డబ్బులు డైరెక్ట్ మా అకౌంట్లోకి వేస్తున్నారు. పంట అయిపోయిన 2 నెలల లోపలనే మాకు అమౌంట్ చేయికి వచ్చేస్తుంది. ప్లస్ ఆ రైతుకు ఈ విధంగా అన్ని విధాలుగా బెనిఫిట్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరం దీనిపైన మమకారం చూపించడం జరుగుతుంది. గతంలో వేరే కూరగాయలు సాగు చేసినప్పటికీ రైతులే మార్కెట్లకు వెళ్లి దళారుల చేతుల్లో నష్టపోయేవారు. కానీ ఈ కీరా సాగులో అలాంటి మోసాలేమీ జరగకుండా కంపెనీ వారే రైతుల దగ్గరికి వెళ్లి తూకాలు జరిపి పంటను తీసుకెళ్తారని అంటున్నారు. ప్రతి రైతుకు లాభాలు వస్తూ ఉండటంతో ఈ సాగు వైపే మళ్లుతున్నారు. పంట అయిపోయిన తర్వాత 2 నెలల్లోనే డబ్బులు చేతికి కూడా అందుతాయంటున్నారు రైతులు. ఇతర పంటల కన్నా ఈ కీరా సాగుతోనే ఆదాయం ఉందంటున్నారు రైతులు.